మనకు ఎక్కడ సంతోషం దొరుకుతుంది? ఇది ప్రపంచంలో ఉన్న పెద్ద ప్రశ్న, క్రైస్తవుల్లో కూడా చాలా పెద్ద ప్రశ్న. అయితే మనకు సంతోషం దొరికే ప్రాంతము దేవుని చిత్తం. చాలా మంది అనుకుంటారు అమెరికా వెళ్తే సంతోషంగా ఉంటాను, యూరప్ వెళ్తే సంతోషంగా ఉంటాను, వెస్టర్న్ కంట్రీస్ లో సంతోషంగా ఉంటాను అనుకుంటారు. కొందరు ధనవంతుడిని పెళ్లి చేసుకుని ఉంటే సంతోషంగా ఉండేదాన్ని, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే సంతోషంగా ఉండేదాన్ని అని అనుకుంటారు. కానీ దేవుని సంతోషం ఎక్కడుందంటే ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో ఉంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఫారిన్ కంట్రీకి వెళ్ళడం కుదరట్లేదా? వీసా రావట్లేదు, రిజెక్ట్ అవుతుంది, ఏదో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తున్నాయి, అసలు ద్వారం మూసివేయబడినట్టుగా ఉంది. అంటే నువ్వు ఏ దేశంలో ఉన్నావో అదే దేశంలో నీకు గొప్ప ప్రణాళికను దేవుడు దాచిపెట్టాడు. ఏమని లేదు, వేరే వాళ్ళతో పెళ్ళని నువ్వు ఆశపడుతున్నావు, ఏంటేంటో ఆలోచిస్తున్నావు, కానీ అది ఒక్క అంచు కూడా ముందుకెళ్ళట్లేదు అంటే దేవుని ప్రణాళిక మరొక విధంగా దేవుడు రాసిపెట్టాడున్నాడేమో ఒకసారి నువ్వు ఆలోచించు. సో కాబట్టి మన సంతోషము దేవుని ప్రణాళికలో ఉంది. ఆయన చిత్తములో అన్ని ప్రొవైడ్ చేయబడతాయి. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని ఆయన పట్టించుకుంటాడు. చిన్న సింపుల్ లాజిక్ చెప్పాలంటే, మనం ఆయన చిత్తములో ఉంటే ఆయనకు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తున్నాం. మనకి ఏది కొదవైనా అది ఆయన రెస్పాన్సిబిలిటీ మనకి ఇవ్వడం. మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోయాం అనుకోండి, మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. సో కాబట్టి ఎలిజిబుల్ పర్సన్ ఎవరు? మనమా ఆయన? బలవంతుడు ఎవరు? మనమా ఆయన? రెస్పాన్సిబిలిటీ ఆయనకిస్తే ఆయన సరిగ్గా చూసుకుంటాడు కదా. ఒకవేళ చూసుకోలేదు అనుకోండి, ఆయన చెడ్డోడైనట్టు, ఆయన నమ్మకస్తుడు కానట్టు. కాబట్టి ఆయన ఖచ్చితంగా చూసుకుంటాడు. సో కాబట్టి ఆయన చిత్తములో ఉంటే ఆయన రెస్పాన్సిబిలిటీ, మన దేవుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. దేవుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఏ కొదవా లేకుండా చూసుకోవడం ఆయన బాధ్యత. చూసుకోకపోతే ఆయన నమ్మకత్వం దెబ్బతింటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని సమకూరుస్తాడు. ఆయన చిత్తములో మనకు సంతోషము దొరుకుతుంది. గాట్ ఇట్? సో కాబట్టి ఆయన